మనసుతో కూడి ఉన్న ఒకానొక రకమైన కర్ణములను, నయనములను, జిహ్వను, నాసికను, స్పర్శశక్తిని పొందను. అట్లు అతడు ప్రత్యేక వర్గమునకు చెందిన ఇంద్రియార్థములు అనుభవించును. భాష్యం. మరో మాటలో చెప్పవలనని జీవుడు తన చైతన్యమును మార్జాలముల సునకముల గుణములతో కలుషితము చేసుకున్న జన్మమున సునకము దేహము లేదా మార్జాల దేహమును కానీ పొందవలసి వచ్చును. వాస్తవమునకు చైతన్యం అన్నది నీటి వలె స్వచ్ఛమైనది మరియు పవిత్రమైనది. స్వచ్ఛమైన నీరు ఏదైనా రంగుతో కలిసినచో అది మార్పు చెందును. అట్లే ఆధ్యాత్మికమైన ఆత్మ యొక్క శుద్ధ చైతన్యం భౌతిక గుణముల కలయిక అనుసరించి తదుగుణముగా మారిపోవును. వాస్తవములకు కృష్ణ చైతన్యమే శుద్ధ చైతన్యమే కనుకనే కృష్ణ చైతన్యము నందు నెలకొన్న వాడు పవిత్ర జీవుడను. కానీ అతడు తన చైతన్యమును ఏదైనా ఒక విధమైన భౌతిక భావనతో కలుషితము కావించినచో అతడు భవిష్యత్తు జన్మమున తదుగుణమైన దేహమును పొందను. అతడు మానవ దేహమునే తిరిగి పొందుననే నియమము ఏదీ లేదు. 84 లక్షల జీవరాశుల్లో అతడు సునకములు, మార్జాలములు, సూకరములు వంటి జంతు దేహమును కానీ, దేవతా శరీరము కానీ లేదా మరొక ఇతర దేహమును కానీ పొందవచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మన బిహేవియర్ ఎలా ఉంటుందో, మన బుద్ధి ఎలా ఉంటుందో, మనం ఎప్పుడు కూడా స్పిరిచువల్గా దైవ భక్తిలో, కృష్ణ భక్తిలో, కృష్ణ చైతన్యంలో ఉన్నామనుకో మనకి నెక్స్ట్ జన్మ ఒక మంచి జన్మ వచ్చిందంట. లైక్ దేవతా జన్మ కూడా రావచ్చంట మన గుణముల వల్ల. అలా ఉంటుందంట. అది అలా కాకుండా మనము ఈ మెటీరియల్ లైఫ్లో చిక్కుకొని మనకి ఎప్పుడు కొంతమంది ఉంటారు కదా కన్నింగ్ మెంటాలిటీస్, కొంచెం వాళ్ళు ఏంటంటే జెన్యునిటీ ఉండదు, ట్రాన్స్పరెన్సీ ఉండదు. అలా కొంచెం చెడ్డగా బిహేవ్ చేస్తే, చెడు బిహేవియర్తో ఉన్న వాళ్ళ బిహేవియర్ని బట్టి నెక్స్ట్ జన్మ కూడా కొంతమంది అయితే కుక్కలుగా పుడతారంట, పిల్లిగా పుడతారంట, రకరకాల ఇప్పుడు మనకి సముద్రాల్లో ఫిషెస్ ఉంటాయి కదా అలాంటి జీవరాశుల్లో ఒకటిగా పుడతారంట. అలా రకరకాలుగా మనకు ఉన్న బిహేవియర్, మనకు ఉన్న గుణములు ఇప్పుడు ఎలా అయితే మనకి జన్మలో మనం ఎలాంటి గుణములు మనకు ఉంటాయో అలాంటి గుణములను బట్టి నెక్స్ట్ జన్మ అనేది ఉంటుందంట. అది ఇక్కడ చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరికి ఈ మానవ జన్మ ఎలా వస్తుందంటే 84 లక్షల అంటే 84 lakhs జన్మల తర్వాత ఒక్కసారి మనకి మానవ శరీరం వస్తుందంట. ఎన్ని జన్మల తర్వాత మనకి మానవ శరీరం వస్తుంది? 84 lakhs. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఓషన్స్ ఉన్నాయి, సీ ఉంది, సముద్రాలు ఉన్నాయి, దాంట్లో రకరకాల